రుషికొండలో లోపల మీరు ఏం కట్టారు ఏంటి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుని చూసిన పరిస్థితి అయితే కనిపించింది. అదేమన్నా రాజారెడ్డి సొమ్ము ఏమన్నా తెచ్చిగా నిర్మించుంటే ఈ విషయాన్ని మీరు ఇప్పుడు ఒప్పుకుంటున్నారు, ఇదే ఎలక్షన్స్ ముందు ఒప్పుకొని ఉంటే మీకు వచ్చి ఆ 11 సీట్లు కూడా రావు అంటున్నారు. మీరేమంటారు? బటన్లు వచ్చింది ఎట్టపోయింది, ఆడిపోయింది, అవతాతలు ఎట్టపోయినారు, అకశల్యములు ఎట్టపోయినారు. మేము 30 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉంటాము అని చెప్పి మేము అనుకోవడమే. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయొచ్చు కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఎందుకని మీరు చేయలేకపోయారు? సిగ్గు మానవ లేకుండా ఈ రోజు కూడా మా సాక్షి పేపర్లో అదే రాశారు. కానీ ఇప్పటికి కూడా మీ అన్న ఈవీఎంలలో లోపం ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు? తప్పు. నువ్వు చేసే సంసారం పక్కన వాళ్ళు చేసే విచారమా? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రిషికొండపై జరిగినటువంటి అవినీతి అక్రమ కట్టడాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందున్నారు ఆ పార్టీ అంతర్జాతీయ అధికార ప్రతినిధి సేమ్ రాజా గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రభుత్వం మారింది, మీ గవర్నమెంట్ పోయింది, మరి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులుగా గడవక ముందే ఒక్కొక్క మంత్రి అవినీతి కూడా బయటకు వస్తున్న పరిస్థితి. ఇక తాజాగా ఇప్పటిదాకా రుషికొండలో ఏం జరుగుతుంది అంటే మీ మంత్రులే బయటకు వచ్చి ఒకళ్ళేమో 7 స్టార్ హోటల్ అన్నారు, 5 స్టార్ అన్నారు, ఒకళ్ళేమో రిసార్ట్ అన్నారు. సో ఇప్పుడేంటి బయటికి పిక్చర్స్ అయితే వచ్చాయి, లోపల మీరు ఏం కట్టారు ఏంటి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుని చూసిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు తీరా మళ్ళీ అమర్నాథ్ గారు బయటకు వచ్చి మీ పార్టీకి సంబంధించినటువంటి మేము ప్రధానమంత్రి కోసం రాష్ట్రపతి విడిది కోసం కట్టాము అని చెప్తున్నారు. ఎందుకు మీరు ఇన్నిసార్లు మాటలు మార్చాల్సి వస్తుంది? అంటే మీరు అక్కడేదో తప్పు చేశారు అని మీరు ఒప్పుకుంటున్నారా? తప్పు 200% జరిగిందనే కదా నేను చెప్తాంది. నేను నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తిని. ఆడ హరిత రిసార్ట్స్ ఉన్నట్టు మాట వాస్తవం. ముందు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము అధికారంలోకి వచ్చినాక అన్ని నగరాల్లో మాకు భవనాలు, విలాసవంతమైనటువంటి భవనాలు ఉన్నాయి. అదేవిధంగా బీచ్ పక్కన కూడా కొండ, బీచ్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆడ లొకేషన్ చూసి మావాడు ఈడొకటైతే మనకు బాగుండని చెప్పి కేవలం 600 కోట్లతో నిర్మించినాడు. సరే, అదైనా కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే నిర్మించినాడు. అదేమన్నా రాజారెడ్డి సొమ్ము ఏమన్నా తెచ్చిగా నిర్మించుంటే ప్రజలు అంతగా మమ్మల్ని అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు అది ప్రభుత్వ ధనంతో నిర్మించినటువంటి భవనము. 7 రకాలుగా కట్టినా అనమాట. 2 బిడ్డలకు 2 బ్లాకులు, ఈయనకు 1 బ్లాకు. మళ్ళీ ఎవరన్నా వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు అంటే మేమే ముఖ్యమంత్రిగా ఉంటాము, 30 సంవత్సరాల పాటు మేమే అధికారంలో ఉంటాము అనేటువంటి సంకల్పంతో ఇవన్నీ చేశాడు. బామ్మ ఏ రోజు కూడా ఇంట్లోకి కూడా పోయి చూడాల. హెలికాప్టర్లో పైన 2 రౌండ్లు వేసి చూసిపోయినాడు తప్ప ఇంట్లోకి పోయి బెడ్రూమ్ ఎట్టుండదు, కమోడ్లు ఎట్టుండాయి, బాత్రూంలో ఎట్టుండదు, అదేవిధంగా డైనింగ్ హాల్ ఎట్టుండదు, కిచెన్ ఎట్టుండదు, ఈ సోఫాలు ఎట్టుండాయి, టీపాలు ఎట్టుండాయి, ఏమి అన్నక్కడ తెలీదు. పాపం కనీసం వీళ్ళు పోనిచ్చారా చూసేదానికన్నా అనుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా అయితే తెచ్చుకున్నాడు మా అన్న. సరే, మరి ఈ విషయాన్ని మీరు ఇప్పుడు ఒప్పుకుంటున్నారు, ఇదే ఎలక్షన్స్ ముందు ఒప్పుకొని ఉంటే మీకు వచ్చి ఆ 11 సీట్లు కూడా రావు అంటున్నారు. మీరేమంటారు? మేము ఎందుకు ఒప్పుకుంటామమ్మా? మేము 5 సంవత్సరాల నుంచి ఆ బిల్డింగ్ కడతానే ఉన్నాము. ఏ రోజైనా సరే ఎవడన్నా, ఏ మీడియా వాడైనా సరే, ఇంకో పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా సరే ఆడికి వచ్చే ప్రయత్నం చేసినారా? కనీసం పోలీసు వాళ్ళు పానిచ్చినారా? ఇప్పుడు మేము అధికారం కోల్పోయినాం కాబట్టి రాష్ట్ర ప్రజానికానికి తెలిసింది మేము చేసినటువంటి అవినీతి, మేము ఏ విధంగా ఆడ అక్రమంగా కట్టడాలు కట్టినామో తెలిసింది, ఏ విధంగా బయట దేశం నుంచి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంపోర్ట్ చేసుకున్నామో తెలిసింది, ఆ ఫ్రిడ్జ్ ల్యాండ్ నుంచి తెచ్చామో తెలిసింది, బాత్రూంలో ఉండేటువంటి సామాన్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలిసింది. ఏందంట వీళ్ళు అదే మేము చెప్పేది, మేము ఊహాగానాల్లో బతికినాము, మేము 30 సంవత్సరాల పాటు మేమే అధికారంలో ఉంటాము అని చెప్పి మేము అనుకోవడమే మేము చేసిన తప్పు. సరే, అక్కడ మీరన్నట్టు అంత విలాసవంతంగా కట్టారు కదా, వాటి కోసం పని వాళ్ళను కూడా ఫ్లైట్లో తీసుకొచ్చారు విదేశాల నుంచి అంటున్నారు. నిజమేనా? మరి ఫిట్ చేద్దా? మరి వీళ్ళు ఈడ అసలు ఇండియాలోనే ఆడా లేదు. ఆ కిచెన్లో ఉండేటువంటి స్టవ్ ఏదైతే ఉండదో అది మన ఇండియాలో ఎవడింట్లో లేదు. అనిల్ అంబానీ ఇంట్లో కూడా లేదు, గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా లేదు. అప్పట్లో సద్దాం హుసేన్ అనే ఉండేవాడు, ఇరాకోడు, వాడి ఇంట్లో ఉండేదంట అప్పుడు. అంటే ఓడెంత గట్టిపో చూడు. ఓడి ఇంట్లో ఉండేది. మనం అన్న సపరేట్గా ఆర్డర్ ఇచ్చినారంటే సద్దాం హుసేన్ ఎట్టుంటాడు, మా అన్న కూడా అదే విధంగా ఆలోచన విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మేము ఓడిపోయామని బాధపడే బదులు, ఇటు 500 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఇటు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయొచ్చు కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఎందుకని మీరు చేయలేకపోయారు? అభివృద్ధి చేస్తే మీరందరూ బాగుపడతారు కదా. అభివృద్ధి చేస్తే ఉత్తరాంధ్ర బాగుపడతారు కదా. మరి ఉత్తరాంధ్ర బాగుపడినప్పుడు కోస్తాంధ్ర బాధపడదా? అంటే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేశారే, మమ్మల్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని. మరి ఇంకా అన్న సొంతది అయినప్పుడు రాయలసీమ జిల్లాలో వాళ్ళు బాధపడరా?
అందుకు ఏది అభివృద్ధి చేయకుండా ఆ అన్నయ్య అభివృద్ధి అయ్యేట్టుగా ప్లాన్ చేసుకున్నాడు. దాంట్లో తప్పే ఉన్నది. ఇప్పుడు ఎవరిని బాధ పెట్టేది ఇష్టం లేదమ్మా. ఇప్పుడు కోస్తా వాళ్ళను ఇది చేస్తే ఉత్తరాంధ్ర వాళ్ళు బాధపడతారు, ఈ ఉత్తరాంధ్ర వాళ్ళు చేస్తే వీళ్ళు ఇద్దరు బాధపడతారు మళ్ళీ రాయలసీమ వాళ్ళు. అది ఊరిని బాగు చేయకుండా ఏ పక్కన అక్కడ అభివృద్ధి లేకుండా గాలికి వదిలి తప్పితే ఎవడేం మాట్లాడడం, ఎవడి పాటు కూడా ఉంటాడు, ఎవడి పాటు కూడా పని చేసుకుంటూ ఉంటాడు. అదే వాళ్ళని చేయలేదులే, మనకు కూడా చేయలేదులే, మన జిల్లాకు ఇలా వాళ్ళ జిల్లాకు ఇలా అంటే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఇచ్చాం, అది వేరే విషయము. కానీ అన్న ఏమో రుచికొండ అయితే బాగా డెవలప్ చేసినాడు. ఇప్పుడు ఒక గుడికి ఒక పూజారి రక్ష అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక సీఎం రక్ష. ఆ సచివాలయం అంటే గుడిలాగా. సిగ్గు లేకుండా ఆ సచివాలయాన్ని తాకట్టు పెట్టే బదులు 500 కోట్లు ఇటు ఖర్చు పెట్టడం ఎందుకు? ఇవే అటు ఉంచుకోవచ్చు కదా. నీకు ఇంకొక విషయం తెలియలే, సచివాలయం తాత్కాలిక భవనం అన్నాం, తాత్కాలిక భవనం ఎత్తుకొని తాకట్టు పెట్టినాం. ఇదే మ్యాజిక్. తాత్కాలిక భవనం అయినప్పుడు ఎవరిన తాకట్టు పెట్టుకుని లోన్ ఇచ్చాడా? శాశ్వత భవనాలే కట్టినారు అప్పుడు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాశ్వతంగానే కట్టినాడు సచివాలయం. సిగ్గు మానవ లేకుండా ఈరోజు కూడా మా సాక్షి పేపర్లో అదే రాసినారు. ఏమని? తాత్కాలిక భవనాలకు ఇంత ఖర్చు పెట్టినారు అని. మరి తాత్కాలిక భవనం అయినప్పుడు 260 కోట్లు అప్పెవడిచ్చాడో? మాట్లాడేదానికి కూడా ఒకరంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడతారు మా పార్టీ వాళ్ళు. నేను ఒకటి నిజాలు మాట్లాడేది, నేను ఇప్పుడు అదే నిజం చెప్తున్నా కదా. మరి తాత్కాలికంగా ఉండేదాన్ని నాడెందుకు పెట్టినారు? తాత్కాలికంగా ఉండేది పెడితే డబ్బులు ఇచ్చే కొడుకు ఎవడు? వాడిని ఎవరు ఇటు చూపి అటప్పుడు ఇంకా షెడ్ వేసుకున్నవాడల్లా లోన్ పెట్టి డబ్బు తెచ్చుకోడా? అటు యాడ్ అవుతుంది. అదే మీరు ఈ 5 ఏళ్లలో ఇన్ని అరాచకాలు, ఇంత అక్రమాలు, ఇంత కరప్షన్ చేసి కూడా అది మీ మనస్సాక్షికి తెలుస్తుంది కదా. కానీ ఇప్పటికి కూడా మీ అన్న ఈవీఎంలలో లోపం ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు మాటలు? తప్పు. మరి 150 సీట్లు ఎట్టు వస్తాయి నీకు ఇంతకుముందు? అప్పుడు ఈవీఎంలో ఏం జరగలా? అప్పుడు జరగలేదా? అంటే నువ్వు బాగుంటే నువ్వు చేసే సంసారం పక్కన వాళ్ళు చేసే విచారమా? అట్లా టౌలే మాటలు మాట్లాడకూడదు, తప్పది. ఇప్పుడు మనం చేసినటువంటి పని, మనం ఇచ్చిన హామీలు, మనం ఏ విధంగా హామీలు ఇచ్చినాము, ఏ విధంగా రాజధానికి దిక్కు దివానం లేకుండా చేసాము, ఆ రాజధాని రైతులను ఏ విధంగా పోలీసు వాళ్ళతో కొట్టించినాము, పులివెందుల నుంచి మళ్ళీ సపరేట్గా మనసులను చూసుకొని ఏ విధంగా మహిళలని కూడా చూడకుండా ఏ విధంగా వాళ్ళ మీద దారుణంగా ఏ విధంగా కొట్టినారని అందరూ కూడా రాష్ట్ర ప్రజలు, మన తెలుగు వారు అందరూ చూసినారు. అదేవిధంగా అది ఒకటి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను. మళ్ళీ రెండోది ఏంది, రాజధాని మాకు అమరావతినని నిండు సాక్షాత్ అసెంబ్లీలో అందరూ రాష్ట్ర ప్రజానీకం అంతా చూసేటువంటి అసెంబ్లీలోనే నాకు రాజధాని అమరావతి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పినాడు. మళ్ళీ ఏం చేసినాడు? వైజాగ్ అంటాడు, కర్నూలు అంటాడు. 2024లో మేము మొన్న అధికారంలో వచ్చింటే మళ్ళీ పులివెందులు కూడా ఉండు. దాంట్లో పులివెందుల అన్న కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ఎందుకంటే అన్న ఏం చెప్పినాడు? పులివెందులను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి రాష్ట్రం అంతనం అని చెప్పి అన్నయ్య చెప్పినాడు, నేను చెప్పింది కాదు ఇది. ఇంకా ఆదర్శంగా తీసుకున్న పులివెందులను రాజధాని చేయడానికి నమ్మకం ఏంది? రాజధాని చేయడానికి నమ్మకం ఏందని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకొని ప్లేట్ తిప్పినారు. మరి ఇప్పుడు మేము బటన్లు వచ్చింది ఎట్టపోయింది, బటన్లు వచ్చింది ఎట్టపోయింది, ఆడిపోయింది, అవతాతలు ఎట్టపోయినారు, అకశల్యములు ఎట్టపోయినారు. తొలుతగా మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకున్నటువంటి విద్యార్థులు అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎట్టపోయారు, ఏడిపోయారు, ఎవరు వేసినారు ఓట్లు? సిద్ధం సభలకు వచ్చిన జనాలు ఎట్టపోయినారు, బస్సు యాత్రకు వచ్చిన జనాలు ఎట్టపోయినారు, ఎందుకు ఇలా ఓట్లు? అంతే. ఇందుకే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మేమేమనుకున్నాము, మా వైసీపీ పార్టీ వాళ్ళము, మనం మాట్లాడి మాట తీరు ఈ విధంగా పోలీసు వాళ్ళతో హత్యలు అఘాయిత్యాలు ఏ విధంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా పోయి ఏ విధంగా ఇది చేసామనేది అందరికీ తెలుసు. అది మేము పొరపాటు ఆడబడినామంటే ఇది మనకు ప్లస్ అవుతుందిలే, మైనస్ కాదు అనుకున్నాం. కానీ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చదా ఓటు అనే ఆయుధంతో గద్దె దించాలని వీళ్ళు ఇన్నర్గా లోపల వీళ్ళ ఫీలింగ్. అది మనకు తెలియకపోయా. మనకేమో క్వార్టర్ ముందు ఇచ్చే వచ్చి 500 లెక్కిచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చే బస్సు ఎక్కి తిరిగి అందరూ మనకే ఓట్లు వేస్తాంలే అనుకుంటే తిప్పినారు. ఎలక్షన్ ముందు మీ అన్న బస్సు యాత్ర చేపట్టారు. మరి బస్సు యాత్రకి అసలు ఎక్కడా కూడా జనాలు వచ్చిన పరిస్థితులు అప్పుడు కూడా అర్థం కాలేదా మీకు? ఎందుకు రాలా? బ్రహ్మాండంగా వచ్చారు. మరి నేను చెప్పేది అదే, సిద్ధం సభలకు జనాలు రాలా? కొంతమేరకు ఒకటి రెండు జనాలు కూడా మీరు గులకరాళ్ళు అని చెప్పి అది చెప్పి చేశారు. సభకి ఎవరైనా రావాలన్నా వస్తారు. కొంతమేరకు రాకపోయినా కొన్ని గ్రీన్ మ్యాట్లు వేసుకుని ఎట్లా మెయింటైన్ చేయగలిగినాం. కానీ గులకరాయి అనేది పెద్ద ఎఫెక్ట్ పడింది. వాడిని ఎత్తుకొని నెల్లూరు సబ్ జైల్లో వేయటము, వాడు మళ్ళీ బయటకు వచ్చి ఇది చెప్పడం. వాడు బయటకు వచ్చింది ఎలక్షన్ అయిపోయినాక అనుకుంటాను నేను, నాకు తెలిసి. ఓడు మరో కత్తిమేసి అవుతాం అనుకున్నాడు, అవుతాడు ఓడు కూడా అయ్యిండు. కానీ ఓడు దాన్ని ఎక్కడా కూడా లొంగల.
మన వాళ్ళేమో భారీగా అరేంజ్ చేశారు, కానీ వాళ్ళు ఏడా లొంగే పరిస్థితి లేదు, లొంగల. వాళ్ళందరూ ఇంకా అట్టోళ్ళందరూ ఎందుకు వేస్తారు ఓటు? వాళ్ళ కాందానా, వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి, వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు వేస్తారు? ఆ విధంగా రకరకాలైనటువంటి ఏం షర్మిల ఒక దిక్కు, ఏం ఒక దిక్కు, ఆమె ఒక దిక్కు. ఇప్పుడు చూసే ఇప్పుడు రుషికొండ ఒకటే బయటకు వచ్చింది, ఇంకా రాబోయేటి ఎన్ని ఉన్నాయో, కొన్ని వందల జీవోలు రిలీజ్ చేశాడు, కొన్ని వందల జీవోలు, వేల జీవోలు. ఆ జీవోలు వదిలినటువంటి ఈ ఖజానా నుంచి అప్పు తేవటం, ఖజానా తినడం, ఏడు నుంచి మళ్ళీ జీవో వదలటం, ఆ లక్షల కోట్ల డబ్బులన్నీ యాడికి వినాయి, అవన్నీ బయటికి తీసినారు. అంటే ఇప్పుడు ఎందుకు తెలుసా, అన్న తాడేపల్లి ప్యాలెస్కి చుట్టూరు ఇది కంచి కట్టుకున్నాడు, సెక్యూరిటీని పెట్టుకున్నాడు కదా, సెక్యూరిటీ 30 మంది. అది ఏజెన్సీ వాళ్ళనమ్మా, అది కాదు. అన్న సెంట్రల్ జైల్లో ఎట్టుంటుందో తెలుసా నీకు? సెంట్రల్ జైల్లో ఏ విధంగా అయితే ప్రహరీ గోడ పైన ఉంటుంది, అది కట్టుకున్నాడు, లోపలికి రాయేసి అక్కడ పోకుండా. ఎందుకంటే అచ్చెన్నాయుడిని ఆ రోజు మేము అరెస్ట్ చేయించింది, గోడెక్కి దూకిపోయి కదా అరెస్ట్ చేసింది పోలీసు వాళ్ళు. ఈయనగా ఎప్పుడు నన్ను కూడా గోడెక్కి దూకేమన్నా అరెస్ట్ చేస్తారేమోనని చెప్పి ముందుగానే ఆలోచన చేసి, ఎందుకంటే మా వాడు ముందుగానే 16 నెలలు జైల్లో ఉండిచాడు. అరెస్ట్ చేయడానికి అంత అవసరం లేదులేండి, కానీ ఇప్పుడు మీరు ఓడిపోయినందుకు ఈవీఎంల మీద నెపం నెడుతూ ఉన్నారు కదా, సో మరి దానిపైన ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించినట్టు వాళ్ళు స్పందిస్తున్నారు. సరే నీకు తమ్ముంటే మరి పులివెందులరా రీపోలింగ్ పెట్టు, మళ్ళీ నువ్వు పులివెందుల్లో గెలిస్తే ఓకే ఈవీఎంలే తప్పనుకుందాం అని చెప్పి సవాల్ విసురుతున్నారు. మరి ఆ సవాల్ని మీరు స్వీకరిస్తారా? దేనికి? ఊరికి ఇప్పుడు మర్యాదగా ఉంటే, సరిగ్గా ఉంటే మనం గెలిచినా ఉంటుంది. కొద్దిగా మెజారిటీ తగ్గినప్పటికీ మనం గెలిచినామని ఉంటుంది. ఈసారి అది ఉండదు. ఇప్పుడు ఆయన ఛాలెంజ్ స్వీకరించాడా? ఇప్పుడు బీటెక్ రవి గారి మీదకి బీటెక్ రవి గారు అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తాడు, మా పార్టీ తరఫున మా అన్నగాన పోటీ చేర్చే పక్కా బీటెక్ రవి గెలిచాడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఏమంటే పులివెందులే ఎవడబ్బాబు కూడా జాగిరి కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఇది 151 స్థానాల నుంచి కేవలం 5 సంవత్సరాల్లో నువ్వు 11 స్థానాలకు పడిపోయినావు. ఏ ఒక్క మంత్రిని కూడా నువ్వు గెలిపించుకోలేకపోయినావు అంటే నీ అవినీతి ఏంది, నీ అక్రమాలు ఏంది, నువ్వు ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకాన్ని 5 సంవత్సరాలు పట్టి పీడించినావు. ఒక గ్రహణమై పట్టింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మా జగనన్న, మా పార్టీ, మా నాయకులు, మా అధికారులు కూడా అతి ఉత్సాహంగా చేశారు పని. అన్న కళ్ళల్లో ఆనందం చూడాలా, మా శాసనసభ్యుడి కళ్ళల్లో ఆనందం చూడాలా, మా జిల్లా మంత్రి కళ్ళల్లో ఆనందం చూడాలా అని చెప్పి వాళ్ళు పనిచేశారు. రేపు రాబోయే రోజుల్లో చట్టానికి ఎవడు చుట్టం కాదు అనేది గుర్తుపెట్టి. అన్నే 16 నెలలు ఉన్నాడు జైల్లో, మనమేంది బొక్క, మనం కూడా ఎక్కాల్సి వస్తుంది, బోనుకు పోవాల్సి వస్తుంది, రావాల్సి వస్తుంది. సో రిషికొండ విషయానికే వద్దాము. రిషికొండ గతంలో చంద్రబాబు గారి హయాంలో మీరు చేసిన ప్రచారం ఏంటి అంటే, ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని తీసుకున్నారు, అందరు కమ్మ వాళ్ళని తీసుకున్నారని చెప్పి మీ పార్టీ ప్రచారం చేసింది. దేనికి తీసుకున్నారని? అన్ని పదవుల్లో, అవును, నామినేటెడ్ పోస్టుల్లో. సరే ఇప్పుడు మీ పార్టీ వచ్చింది, మరి మీ పార్టీ విషయానికి వస్తే ఒక సిఎస్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా మొత్తం ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అది ముఖ్యంగా హయ్యర్ అఫీషియల్స్ లో అయితే ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కూడా తీసుకున్నారు వినిపించినాయి. అయితే ఇప్పుడు రిషికొండ విషయానికి వస్తే, రిషికొండలో ఇప్పుడు ఎవరైతే ఐటీ సలహాదారు ఉన్నారో శ్రీనాథ్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉందో సుప్రియారెడ్డి ఆవిడే మరి అక్కడ రిషికొండకు మొత్తం ఈ కాంట్రాక్ట్ మొత్తం ఆవిడకే ఇచ్చారు, ప్లానింగ్ మొత్తం ఆవిడే ఇచ్చింది. అక్కడ 100 రూపాయల బిల్లుని 1000 రూపాయలకు చూపించి కోట్లలో నొక్కేశారు అని వాడుతున్నాయి. మరి ఏం చెప్తారు? చేశారని చెప్తాను. అయితే ఇప్పుడు మా పార్టీ ఉన్నదమ్మా, మా పార్టీ ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చినాము? టీటీడీ పదవిలో ఎవరికి ఇచ్చాము? టీటీడీ చైర్మన్ ఎవరికి ఇచ్చాము? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరికి ఇచ్చాము? ఇద్దరికి వైవి సుబ్బారెడ్డికి ఇచ్చాము, కరుణాకర్ రెడ్డికి ఇచ్చాము. ఈయన ఎవరికి ఇచ్చాడో చూద్దాము. ఈయనకు అట్లా ఉండదు. మేమైతే మా రెడ్డి గారికే ఇచ్చాము. నామినేటెడ్ పోస్టులు అవునమ్మా, నామినేటెడ్ పోస్టులు యాదవులకి ఇచ్చారు. మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చారో చూద్దాంలే. నేనేం చెప్తానంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి పని ఏదైతే ఉండదో, మేము అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఖచ్చితంగా 45 రోజులు 2 నెలల లోపే నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మెంబర్లు అన్నీ వేసి పరిమితున్నాము. మొత్తం మా క్యాస్ట్కే. పక్కన 2 లక్షల ఎవడుకుంటుందో ఓడికి చైర్మన్ ఆడించి వచ్చి డైరెక్టర్ పదవులు ఇచ్చి ఒక్కోడికి 3 లక్షల జీతం. మరి అంత ధైర్యంగా ఏం చేయగలుగుతారా? మీరు ఏ ప్రభుత్వం చేయలేరు. ఇది సాహసం అనే చెప్పాలా. సాహసం చేసినాం కాబట్టి మధ్యలో 5 ఎగిరిపోయింది, ఆ పక్క ఒకటి మిగిలినాయి. ఆ సాహసం వీళ్ళు చేయరు అనేది నా అభిప్రాయం. సాహసం చేయరు. రెండోది ఏంటంటే, మేము చేసినంత అవినీతి అక్రమాలు
కక్ష సాధింపు చర్యలు అనేటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ జనసేన కానీ బీజేపీ కానీ చేయదనేది మా నమ్మకం. అందుకే మేముగా కండువా వేసుకొని తిరుగుతా ఉన్నాం రాష్ట్రంలో. ఓకే, ఇప్పుడు మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈవీఎంల గురించి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అందరికీ ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఏంటి అంటే గతంలో రాహుల్ గాంధీ గారు కూడా ఇదే ఈవీఎంల గురించి మాట్లాడిన సందర్భం. సో ఆయనకు అనుసంధానంగానే ఈయన మాట్లాడారా? రేపో మాపో వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా రాబోతోంది. సో ఈయన ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇండియా కూటమిలోకి వెళ్ళాలని. ఈ నేపథ్యంలోనే వెళ్తే కనీసం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పుకునేందుకైనా ఉంటుందని చెప్పి వెళ్ళడానికి మంతనాలు జరుపుతున్నారు అంటున్నారు. మీరేం చెప్తారు? కాంగ్రెస్ లేకపోతే లేదంటే బీజేపీ లేకపోతాడు. ఎవరు? మా అన్న పోతాడా? వాళ్ళతో కొట్లాడి సోనియా గాంధీనే మెడలోంచినటువంటి వ్యక్తి మా అన్న అని మేము చెప్పుకున్నాము. మరి ఇప్పుడు వాళ్ళు రానిచ్చారా? సొంత చెల్లిలే కదా ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఉండేది. మరి నిన్నటిదాకా ఆమె కదా కత్తి కట్టింది మా అన్న మీద. అన్న చిన్నాయన్న చంపిన వాడిని అంతకుండా వెనకెడితే పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇచ్చిన హామీలు ఎట్టపోయినాయి, రాష్ట్రంలో రోడ్లు ఎట్టున్నాయి, నిరుద్యోగులు ఎట్టపోయారు, అభివృద్ధి చేయమంటే మటన్ మాటలు చికెన్ మాటలు పెడతాడు, చేపల మాటలు అంటాడు. రాష్ట్రానికి ఒక పరిశ్రమ వచ్చిందా, ఉన్న పరిశ్రమలు తరివినాడు, రకరకాలుగా చెప్పినటువంటి షర్మిల మా అన్నను పార్టీలోకి ఆహ్వానించదా? పైన ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో సోనియమ్మ వీళ్ళందరూ కూడా ఆహ్వానించారా? ఆహ్వానిరు కదా. మరి అట్ అవ్వదు. వారిని ఉమా సోనియా గాంధీనే మెడలు ఉంచి పార్టీ పెట్టి బెదరుడు సోనియామ్మని ఎదిరించినోడు మా అన్న, మా పులివెందుల పులి అని చెప్పుకుంటామే. మరి ఈరోజు ఆమె దగ్గరికి ఎట్టపోతామనుకుంటున్నావు నువ్వు? అవ్వదు, జరగదు. అది సింహం సింగిల్గానే ఉంటుంది, సావైనా బతికినా. రైట్, మీకు ఇక్కడ చూసుకుంటే 11 సీట్లు వచ్చినాయి. మరి మొన్న మీ పార్టీకి సంబంధించిన అతను విజయసాయి రెడ్డి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి బీజేపీని అంట మీకు మా అవసరం ఉంది, మాకు 15 మంది ఎంపీలు ఉన్నారు, మేము ఏ బిల్లు పాస్ కావాలన్నా మా అవసరం మీకుంది అని చెప్పి కొంచెం బెదిరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ రాజ్యసభ ఎంపీల్లో చాలా మంది కూడా బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని ఈరోజు వార్తలు అయితే చూస్తున్నాడు. అవినాష్ రెడ్డి పోతాడు, ఎందుకంటే సినాయన కేసు ఒకటి ఉండదు, ఇది అటపోయి అన్నకు చుట్టుకుంటుంది అని అనుకున్న మాట వాస్తవమే. ఇప్పుడు మిథున్ రెడ్డి వాళ్ళు ఉన్నారు, ఎర్రచందనం స్మగ్లర్లకి అందరికీ కూడా వాళ్ళు అడ్డా, వాళ్ళు ఏడన్నా ఏదైనా జరిగినప్పటికీ ఏదైనప్పటికీ కూడా వాళ్ళు అటు చెప్తారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునేదానికి వాళ్ళ వెనకలు ఉండేటువంటి పాలేరుగాళ్ళు అయితేనేమి, చెంచాలు అయితేనేమి, డెకాయిట్లు అయితేనేమి, రౌడీ షీటర్లు, బైండ్ ఓవర్లు ఉండేటువంటి వాళ్ళు, పీడియాక్లు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటారు? పార్టీ అధికారంలో లేనప్పుడు. పార్టీ అధికారంలోకి రావాలంటే వీళ్ళకు ఏదో ఒకటి షెల్టర్ అనేది ఉండాలి. నేడనిచ్చే చెట్టు నిందంటే ఆ నీడ కింద నువ్వు ఉంటావు. ఆ చెట్టే లేకుండా ఉంటే నీడే అంటుంది నీకు. ఇంకా అంతా ఎండే కదా, అంతా మైదానంలో చెట్టు లేదు, నువ్వు ఎండకి ఎండాల్సిందే కదా నీకు. అందుకని చెట్టు కోసం వెతుకుతున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు రానిరు అనేది నా యొక్క నాకు తెలిసినటువంటి వాస్తవం. అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎందుకు రానిచ్చారు? తెలుగుదేశం జనసేన అని రాష్ట్రంలో ఏ విధంగా భయంకరంగా మాట్లాడినాము. మరి ఇప్పుడు ఇంత మెజారిటీ వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు ముగ్గురు కలిసి కూటమితో ముందుకు పోయినారు, ప్రభుత్వం ఏర్పడింది, జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కూడా మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు నెగ్గిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు. ఇదే విధంగా పురంధేశ్వరి గారు కూడా ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచింది. అట్ట అవుతుందమ్మా? వాళ్ళు రానిచ్చారా? మాకు సిగ్గుమానం లేకుంటే ఆడటం అయితే అడుగుతాం, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయొద్దా? మేమేమో వాళ్ళు గేట్ ఎత్తినారంటే పోయేదానికి రెడీగా ఉన్నాం, టోల్ గేట్ దగ్గరనే ఉన్నాం. వాళ్ళు టోల్ గేట్ కాడ బిల్లు పాస్ చేసి కానీ గేట్ ఎత్తినారంటే లోపలికి దూరేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఈరోజు పిలిచినా కూడా పోయి భారతీయ జనతా పార్టీలో చేరేదానికి మా పార్టీ మంత్రులుగా మాజీ మంత్రులు ఉన్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు, బ్రహ్మాండంగా పోయేదానికి సిద్ధమే. అయితే వాళ్ళు గేట్ ఎత్తాలి. గేట్ ఎత్తనిచ్చారా అనేది ఆలోచన చేయాలా మనం ఒకసారి. దానికి టైం ఉండదు. అయితే మరి రిషికొండ అక్రమ కట్టడాల గురించి ఇప్పుడు ప్రభుత్వం అయితే ఎంక్వైరీ చేసింది మీ మీద. మరి ఇప్పటికే మాజీ మంత్రులు మీ వాళ్ళు చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏవైతే స్కామ్లో మద్యం కుంభకోణం కేసులో కంప్లీట్ చేయనియండి, మద్యం కుంభకోణం కేసులో కూడా తిప్పి మీ అన్న దగ్గరకే వస్తుంది. ఆల్రెడీ రోజా ఆడుదాం ఆంధ్రాలో రోజా స్కామ్ గురించి బయటపడింది. ఇప్పుడు రిషికొండలో కూడా ఎంక్వైరీ జరిగితే ఇంకెంతమంది పేర్లు బయటికి రావచ్చు అంటారు? రోజా ఎత్తుకో మీ లోపల వచ్చే రిషికొండ గురించి మొత్తం ఆధారాలు బయటకు వచ్చాయి. నో అబౌట్ దట్, దాంట్లో డౌట్ వెళ్ళే. రోజాని కన్నా సిట్టింగ్ జడ్జి గారిని కూర్చొని పెట్టి సిఐడి ఎంక్వైరీ ఇచ్చే ఆటోమేటిక్గా అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఆమె ఓపెనింగ్ అది కోర్టులో ఉన్నది, దాన్ని నెట్ ఓపెన్ చేస్తావు,
జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటా అంటే నేను ఒకనే పోతే అట్ట జైలుకు నాతో పాటు 2-3 రావాలనుకుంటాడు. ఇంతకుముందు ఐఏఎస్ఎం ఐపీఎస్ఎం దొడుకోమాడు బడిగా నాయన ఉన్నప్పుడు, పెద్ద ఆయన రాజన్న ఉన్నప్పుడు తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు డ్యూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి క్రమంలో ఆయన బడిగా ఐఏఎస్ఎం ఐపీఎస్ఎం కూడా దొడుకోమాడు, కోర్టు బోన్లు ఎక్కించినాడు, జైల్లో పెట్టినాడు, జైల్లో మగ్గినారు. ఇప్పుడు ఈయనొకడే పోతే అట్ట ఏదన్నా జరగరాంది జరిగి ఈ క్యాండిడేటే లోపలికి కనిపోతే నాతో పాటు ఒకటి కావాలి కదని రోజాని కూడా రెడీ చేశాడు. ఈ గుర్రి ఎగరేసుకుంటా పోయి రిబ్బన్ కట్ చేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది. ఇది బలిపసు అవుతుందని నాకు తెలియకపోయా. అది కథ ఏం లేదు. రైట్, ఫైనల్గా ఇంకా మీ విషయానికి వస్తే, గతంలో నేను మీతో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే మీ పార్టీ పరిస్థితి ఏంటి అని అడిగాను. అప్పుడు పార్టీ బాధ్యత మీరే తీసుకుంటానని చెప్పారు. ఈ రోజుకి అదే మాట మీద కట్టుబడి. సో మీరు అదే మాట మీద ఉంటున్నా అంటున్నారు. మరి మీ మంత్రులు ఒక్కొక్కటి స్కామ్ బయటకు వస్తుంది, తిప్పి మీ దగ్గర వచ్చి మరి మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం. నాది వైట్ పేపర్ ఎట్టుంటుందో నా పని అట్నే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇంత బహిరంగంగా ఒప్పేసుకుంటున్నారు. అవును, నేనేదన్నా చేర్చే కదా. నువ్వు ఏ ఎంక్వైరీ వేసుకుంటావు వేసుకో, సిట్టింగ్ జడ్జి గారిని పెట్టి విచారణ చెయ్యి. నేను ఏ అవినీతి చేయలా, ఏ స్కామ్లు చేయలా, ఏ కుంభకోణాలు చేయలేదు. నేను క్లీను, వైట్ కాలరు, ఎవడైనా సరే ఓపెన్ బుక్ అంతే, ఏం లేదు మనం చేసింది బ్రహ్మాండంగా. అందుకే కదా నేను ఎంత ధైర్యంగా మాట్లాడతా. నేను ఏదన్నా అవినీతి అక్రమాలు చేసి ఏదన్నా భూ కుంభకోణాలు లేదంటే స్కాములు చేసో ప్రభుత్వ భూముల్ని నేను ఏదన్నా ఇది చేసుంటేనో నేను ఇట్లా మాట్లాడగలుగుతానా? ఏదన్నా ఇసుక స్మగ్లింగ్ చేస్తుంటే మాట్లాడతానా? మైనింగ్ ఏదన్నా చేస్తుంటే మాట్లాడతానా? ఎర్రచందనం తోలుంటే మాట్లాడతానా? ఏం మాట్లాడలేడు ఎవడు కూడా. దొంగనేవాడు దొంగే ఉంటాడు, రాజు అనేవాడు రాజుగానే ఉంటాడు. రైట్, 2029కి అసలు వైఎస్ఆర్సీపీ ఉండదు అంటున్నారు. 39లో గెలుస్తామని నేను చెప్తా. అప్పటి వరకు మీరు ఈ పార్టీలోనే కొనసాగుతారంటే చెప్పలేవు. పార్టీ ఏం సొంత చెల్లె మారిందంట, పార్టీ షర్మిలమ్మే మారింది. మరి మేము మారమంటే ఎట్ట జరుగుతుంది? రాష్ట్ర ప్రజానీకం ఏది కోరుకుంటే దానికి నేను కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిని. అది వాళ్ళు పార్టీ మారమంటే మారతా, లేదు సీమరాజా నువ్వు దీంట్లోనే కంటిన్యూగా అన్నకు తోడుగానే ఉండంటే తప్పకుండా ఉంటా. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.